జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం. సమస్త జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే. మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించుదాం. ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం. జేవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ. జనవరుల పరిరక్షణకి కృషి చేద్దాం. మట్టితో చేసిన గణపతిని పూజించుకుందామని గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. బుధవారం ఉదయం ఎంబీపీ కాలనీలోని లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎంబీసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం ఎకో వైజాగ్లో భాగంగా నగరంలోని విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించబోతున్నామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్తోనూ రసాయనాలతోనూ భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమల్ని పూజించుకుందామని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుమాలిని, ఉపాధ్యాయులు జి ప్రశాంతి, సిహెచ్ రేవతి, ఎం తులసి, ఎస్ కావ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జేఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. Morning, my name is Adya from class 6 of Little Angel School. I have participated in eco-friendly Ganesha idol making. It's nice to make things out of eco-friendly materials. I enjoyed it a lot and నేను లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి 6వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మా స్కూల్ మట్టి వినాయకుడు అనే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు అనే కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, బయట ప్లాస్టిక్ కాకుండా వెయిట్ మెటల్స్ కాకుండా ఇంకా నుంచి ఈజీగా మనం మట్టితోనో లేదంటే బియ్యం పిండితోనో చేసుకోవచ్చు. నా పేరు వల్లభ, నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈ రోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే, ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైరన్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు. కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎకో ఫ్రెండ్లీగా గడుపుతాం. థ్యాంక్ యూ. నేను లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాలలో చదువుకుంటున్నాను. లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాల మన ఎంబీపీ కాలనీ సెక్టర్ 3 సెక్టర్ లో ఉంది. నేను ఇక్కడ మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నామంటే, మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాము. మట్టి వినాయకుడితో వినాయకుల కంట మట్టి వినాయకుడిని చేస్తే చాలా మంచిది. మనం ఇంకా రంగులతో చేస్తే అది పొల్యూషన్ అలా అవుతుంది. దాని బదులు మట్టితో మన పాత సాంప్రదాయంలా మనం మట్టి వినాయకుడిని చేస్తే మంచిది. ధన్యవాదములు. నా పేరు లాస్య. ఇప్పుడు నేను మేకింగ్ గణేష్ ఐడల్ లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలా మంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. ధన్యవాదాలు.